ఫస్ట్ అయితే నేను చికెన్కి కొంచెం ఉప్పు కారం వేసేసి దీన్ని ముందు కొంచెం ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి ముక్కలు తీసేస్తున్నాను. ఇదైతే చికెన్ వేయించిన ఆయిల్లోనే నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసేద్దాం. ఇది కూడా వేసాను కదా, బాగా వేయించేద్దాం. ఇప్పుడు కారం ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే ముందు వేయించేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసానండి. పసుపు కూడా వేసాను. మసాలా పొడి కూడా వేసేస్తున్నానండి. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. వాటర్ పోసేద్దామండి. ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను వాటరు. సాల్ట్ కూడా వేసానండి. ఇది బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా, ఈ వేయించి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలండి. ఇది బాగానే చూసారు కదండి. ఇది ఇంకా బాగా దగ్గరగా వచ్చే వరకు కలపాలి. ఇలాగా పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ముందుగా వేసామంటే బాగా ఉడికిపోయి టేస్ట్ బాగోదు. ఇదిగోండి చికెన్ సెమీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫ్రై లాగే ఉంటుంది. ఇలాగా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా ఫస్ట్ చికెన్ ఫ్రై చేసేసుకుని ఇలా కర్రీ చేసుకుంటే కనుక చాలా అయితే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇదైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.